అప్పుడు అర్థమైంది మన గ్రోత్ ఎప్పుడైతే మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తామో అప్పుడే స్టార్ట్ అవుతుందని. ఈ రోజులు నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నానా లేదా, ఫైండింగ్ ఏ పార్ట్ టైం జాబ్ ఈజ్ ఇన్ దట్ ఈజీ యాజ్ వీ థింక్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ టైం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరికీ హాయ్, దిస్ ఈస్ అమూల్య. నేను అబ్రాడ్ మాస్టర్స్ చేద్దామని వచ్చి ఆల్మోస్ట్ 2.5 to 3 months అవుతుంది. అండ్ నా ఎక్స్పీరియన్సెస్, నేను వచ్చి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చేశాను, అవన్నీ రికార్డ్ చేస్తూ బ్లాగ్స్ తీస్తూ ఉంటా. సో ఈరోజు వీడియోలో సంథింగ్ యూస్ఫుల్ చేద్దాము అని అనిపించింది. సో నేను వచ్చి ఆల్మోస్ట్ 3 months అవుతుందని చెప్పాను కదా. సో ఈ 3 monthsలో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని షేర్ చేసుకుందాం అనుకున్నా ఈ బ్లాగ్లో. సో ఎగ్జాక్ట్గా నా యూట్యూబ్ ఛానల్ నేమ్కి యాప్ట్ అయ్యే వీడియో అమ్ము ఇన్ ఐర్లాండ్. సో దిస్ వీడియో ఈజ్ గోనా బీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అమ్ము ఇన్ ఐర్లాండ్ till now. I mean like 3 months. You know, sometimes లైఫ్ మీకు 2 choices ఇస్తుంది. ఎక్కడైతే మీరు కంఫర్టబుల్గా ఉంటున్నారో యూ నీడ్ టు స్టే దేర్ ఆర్ యూ నీడ్ టు టేక్ ఎ లీప్ ఇన్ టు ద అన్నోన్. ఇలాగే ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను ఇండియాలో చైర్లో కాలు మీద కాలేసుకొని కంప్యూటర్ ఎదురుగా చాలా కంఫర్టబుల్గా కూర్చొని జాబ్ చేస్తున్నా. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అప్పుడు చాలా బాగుండే, కానీ డీప్ డౌన్ అనిపించింది ఇంకా ఏదో ఒకటి చేయాలని. దట్స్ వెన్ ఐ డిసైడెడ్ టు చేస్ మై డ్రీమ్స్, లీవ్ మై జాబ్ అండ్ మూవ్ టు ఐర్లాండ్ ఫర్ మాస్టర్స్. అండ్ ఈవెన్ ఐ డోంట్ నో వాట్ వాస్ వెయిటింగ్ ఫర్ మీ. అది న్యూ ఛాలెంజెస్ అయినా కానీ, న్యూ లెసన్స్ అయినా కానీ, బట్ ఒక్కటే అనుకున్నా, ఐ హ్యాడ్ టు గివ్ ఇట్ ఏ ట్రై. అంతే, అలా వచ్చి ఐర్లాండ్లో ల్యాండ్ అయ్యా. అండ్ నేను ఐర్లాండ్ వచ్చిన వెంటనే అరే ఇది నిజంగా అవుతుందని అనిపించింది, కానీ రియాలిటీ అలా 1 minute హిట్ అయింది. అప్పుడు రియలైజ్ అయ్యా, వచ్చాను, వీ నీడ్ టు స్టే స్ట్రాంగ్ అండ్ వీ నీడ్ టు పుష్ అవర్ సెల్స్ అని. ద ఫస్ట్ వన్ ఈజ్ కల్చర్ షిఫ్ట్. వెన్ ఐ ఫస్ట్ అరైవ్డ్ ఇన్ ఐర్లాండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, ఇట్ వాజ్ సో ఓవర్వెల్మింగ్. కానీ మనకి మైండ్లో ఉండిపోతుంది కదా, అరే బికాజ్ ఏ గర్ల్ కమింగ్ ఫ్రమ్ ఇండియా, అందరికీ తెలుసు మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది. ఏమనుకుంటాం, జనాలు చెక్ చేస్తారు మనం ఎలా మాట్లాడినా, ఎలా కనిపించినా. అలాగే నేను ఇక్కడ ఆ మైండ్ సెట్తో వచ్చాను కాబట్టి ఇక్కడ చెక్ చేస్తారు, చాలా జాగ్రత్తగా ఉండాలి, అసలు నేను వాళ్ళతో కలవగలనా లేదా అని అనుకుంటూ వచ్చాను. ఎందుకంటే మన ఇంగ్లీష్ యాక్సెంట్ వేరు, వాళ్ళది చాలా టోటల్గా డిఫరెంట్ ఉంటుంది. అర్థమవుతుందా లేదా, కలవగలనా లేదా అని అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చాక టోటల్లీ డిఫరెంట్. ఇక్కడ మీరు నంబర్, నిజంగా ఐరిష్ పీపుల్ ఆర్ సో ఫ్రెండ్లీ, సో కైండ్ హార్టెడ్. నాకు తెలుగు వాళ్ళకన్నా, ఇండియన్స్ కన్నా నాకు వాళ్ళు ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇవ్వటం, మాట్లాడటం, హెల్ప్ చేయటం జరిగింది. ఫస్ట్ వచ్చిన ఫ్యూ వీక్స్ నాకు అవుట్ సైడర్గా అనిపించింది, బట్ స్లోగా కనెక్షన్స్ పెంచుకోవటం, బయటకు వెళ్ళినప్పుడు మాట్లాడటం, క్లాస్మేట్స్ని చేసుకోవటం, అండ్ పార్ట్ టైంకి వెళ్తున్నప్పుడు ఎవరినో ఒకరిని మాట్లాడటం, కనెక్షన్స్ పెంచుకోవటం. అండ్ అలా స్లోగా ఐర్లాండ్ కూడా నా సెకండ్ హోమ్ లాగా అనిపించింది. సో అండ్ హియర్ కమ్స్ ద వెదర్ చేంజ్ గాయస్. తెలుసు, ఇండియాలో అన్ని ఇయర్స్ ఉండి సడన్గా మళ్ళీ క్లైమేట్ చేంజ్, వామ్ నుంచి కోల్కి రావాలంటే చాలా కష్టం. స్లోగా అడాప్ట్ చేసుకోవటం నేర్చుకున్నాను. ఈ వెదరే నేర్పించింది డిస్కంఫర్ట్లో కూడా కంఫర్ట్ని వెతుక్కోవాలని. ద నెక్స్ట్ పార్ట్ వచ్చి కొంచెం అట్లా సెటిల్ అవుతున్నాము అన్న టైంకి మనకి ఇంకా వెంటనే పార్ట్ టైం స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది, తెలిసిందే. సో అండ్ అక్కడ ఇండియాలో జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది, జాబ్ చేసి వచ్చి ఇక్కడ మళ్ళీ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వాలంటే అందరికీ కష్టమే. సో ఖచ్చితంగా వచ్చిన వెంటనే మనకి పార్ట్ టైం కావాలి, బికాస్ ఎవరి మీద డిపెండ్ అవ్వలేం కాబట్టి. ఇనిషియల్గా అనుకుంటాం ఆ పార్ట్ టైం వెళ్ళిన వెంటనే ముందే రెస్యూమ్స్ ఇస్తే వచ్చేస్తుందని. ఫైండింగ్ ఏ పార్ట్ టైం జాబ్ ఈజ్ ఇన్ దట్ ఈజీ యాజ్ వీ థింక్ అని అర్థమైంది వచ్చాక. ఇట్ టుక్ మీ మోర్ దాన్ 2 months టు ఫైండ్ ఏ పార్ట్ టైం జాబ్. మంచిగా ఇండియాలో కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చొని ఐటీ జాబ్ చేసుకుంటే అయిపోయేది అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చాక సినారియో టోటల్లీ డిఫరెంట్ ఉంది. అప్పుడు అర్థమైంది, బికాస్ నన్ను నేను సపోర్ట్ చేసుకోవాలి, ఎర్న్ చేయటం స్టార్ట్, నన్ను నేను సపోర్ట్ చేసుకోవాలని అర్థమైంది. అండ్ అప్పుడు రియలైజ్ అయ్యా, ఎస్ వీ స్టెప్డ్ ఇన్ టు ఏ న్యూ వరల్డ్. అండ్ దేవర్ డేస్, ఉన్నాయి రోజులు నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నానా లేదా అని నా మీద నాకు డౌట్ తెప్పించిన రోజులు కూడా ఉన్నాయి. అరే ఇంత దూరం వచ్చి మళ్ళీ వెనక్కి కూడా వెళ్ళలేము, బికాజ్ మనం తీసుకున్న అంత చిన్న స్టెప్ అయితే కాదు కదా అబ్రాడ్ వచ్చి. అది ఫైనల్లీ లుకింగ్ బ్యాక్ టు దట్ 3 months గాయస్. ఆ 3 months నా లైఫ్లో మోస్ట్ హార్డెస్ట్ అని చెప్పలేను, కానీ ఇంతకన్నా హార్డెస్ట్ సిచ్యువేషన్స్ జరిగినాయి. బట్ ఫ్యూ ఆఫ్ ద హార్డెస్ట్ ఫేజెస్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ లైఫ్. అండ్ ఆల్సో చాలా లెసన్స్ నేర్చుకున్నాను నేను.
అప్పుడు అర్థమైంది మన గ్రోత్ ఎప్పుడైతే మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తామో అప్పుడే స్టార్ట్ అవుతుందని. అండ్ పీపుల్ యూ మీట్ అలాంగ్ ద వే విల్ మేక్ యూ ఫీల్ కంఫర్టబుల్. ఈ ఎక్స్పీరియన్స్ అంతా నాకు న్యూ ఛాలెంజెస్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలో అనేదే నేర్పించకుండా ఇంకా ఓన్గా ఎలా నుంచోవాలి, ఓన్గా ఎలా వర్క్స్ చేసుకోవాలి. ఇన్ ద ఎండ్ యూ నీడ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. I started believing in myself. సో అలాగా ఇప్పుడు దాకా నా జర్నీ ఈ 3 monthsలో ఇట్లాగా అయ్యింది. ఇప్పుడు చూసేవాళ్ళు ఎవరైనా ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఆఫ్ స్టడీయింగ్ అబ్రాడ్, మూవింగ్ అబ్రాడ్, నేను ఒకటే చెప్పగలుగుతున్నా, ఎస్ ఇట్ ఈజ్ హార్డ్ బట్ ఇన్ ద ఎండ్ ఇట్ ఈస్ వర్త్. దట్స్ ఇట్ గైస్, అండ్ డోంట్ forget to like, share and subscribe to my YouTube channel. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో అంటిల్ నెక్స్ట్ టైం, కీప్ డ్రీమింగ్ బిగ్ గైస్. బాయ్.